दाता तेरी याद में बिन मांगे सब कुछ है पाया। क्या मांगू फरियाद में, हम तो सदा महफूज हुए हैं। दाता तेरी याद में बिन मांगे सब कुछ है पाया। क्या मांगू फरियाद में। तू ही समझता दिल। ओम शांति। 7 नवंबर 2020 साकार मुरली। मीठे बच्चे, सबको यह खुशखबरी सुनाओ कि अब डीटी డైనెస్టీ స్థాపన हो रही है। ఇప్పుడు అందరికీ మీరు దైవీ సామ్రాజ్య స్థాపన జరుగుతోందనే శుభవార్త చెప్పండి అంటున్నారు। जब वाइसलेस वर्ल्ड होगी तब बाकी सब विनाश हो जाएगा। ఈ మాట కూడా చెప్పండి। నిర్వికారి ప్రపంచం ఎప్పుడైతే తయారైందో అప్పుడు ఈ ఉన్న ప్రపంచం అంతా పోతుంది, నశించిపోతుంది అని చెప్పండి। बाबा ने प्रश्न पूछा, रावण का श्राप कब मिलता है? श्रापित होने की निशानी क्या है? రావణుడి యొక్క శాపం ఎప్పుడు దొరుకుతుంది? శపించేయడానికి లక్షణం ఏముంటుంది? శపింపబడడానికి లక్షణం ఏముంటుంది? उत्तर है, अब तुम देहाभिमानी बनते हो तब రావణ का श्राप मिल जाता है। మీరు దేహాభిమానంలో వచ్చారు అంటే అది రావణుడి యొక్క శాపం అన్నమాట। శ్రాపిత ఆత్మయే కంగాల్ వికారీ బంతి జాతి है। శపింపబడిన ఆత్మలు భ్రష్టమైపోయి వికారి అవుతారు। నీచే ఉతర్తి జాతి है, పతనమవుతూ ఉంటారు। अब बाप से वर्षा लेने के लिए देही अभिमानी बनना है। మీరు బాబాతో వారసత్వం తీసుకోవడానికి ఆత్మాభిమాని అవ్వాలి। अपनी दृष्टि वृत्ति को पावन बनाना है। మీ దృష్టిని మీ భావనను కూడా పావనంగా చేసుకోవాలి అంటున్నారు బాబా। ఓం శాంతి। रूहानी बाप रूहानी बच्चों को 84 जन्मों की कहानी सुनाती। ఆత్మల తండ్రి ఆత్మలందరికీ కూడా 84 జన్మల కథని వినిపిస్తున్నారు। ये तो समझते हो सभी तो 84 जन्म नहीं लेंगे। మీది కూడా తెలుసు మీకు అందరూ 84 జన్మలు తీసుకోలేరని। तुम ही पहले पहले सतयुग आदि में पूज्य देवी देवता थे। फर्स्ट मेरे सतयुगంలో పూజనీయులైన దేవీ దేవతలు। భారత్ में पहले पूज्य देवी देवता धर्म का ही राज्य था। భరతఖండంలో ముందుగా పూజనీయులైన దేవీ దేవతల ధర్మం ఉండేది, రాజ్యం ఉండేది। లక్ష్మీనారాయణ కా రాజ్య था। లక్ష్మీనారాయణ రాజ్యం చేసేవారు। तो जरूर డైనెస్టీ होगी, తప్పకుండా వంశం ఉంటుంది కదా। రాజు ఉన్నారంటే రాజాయి ఘరానే మే మిత్ర సంబంధి भी हो गए। రాజవంశంలో మిత్రులు సంబంధికులు కూడా ఉంటారు కదా। ప్రజా भी होगी, ప్రజలు కూడా ఉంటారు। ये जैसी एक कहानी है, ఇది కథ। 5000 वर्ष पहले भी इनका राज्य था। यह स्मृति में लाते हैं। 5000 సంవత్సరాల క్రితం కూడా వీళ్ళ రాజ్యం ఉండేదని గుర్తు చేస్తున్నారు బాబా। భారత్ में ఆది సనాతన దేవీ దేవతా ధర్మ का राज्य था అనే విషయం చెప్తున్నారు। భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మ రాజ్యం ఉండేది। ఏ బేహద్ కా బాప్ బయట సమझे। చెప్పేది ఎవరు అనుకుంటున్నారు? పరమాత్మ చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నారు। जिसको ही నాలెడ్జ్ఫుల్ కహా జాతా। ఆయనే జ్ఞాన సాగరుడు। నాలెడ్జ్ किस चीज़ की? ये विधమైన ज्ञानम मनुष्य समझते हैं वह सबके अंदर को कर्म विकर्म को जानने वाला है। కానీ మనుషులు ఏమనుకుంటారు? ఆయన లోపల అందరు మనుషుల్లో ఆయనకు తెలుసు, కర్మ వికర్మలు కూడా తెలిసినటువంటి వాడు। పరంతు అభి బాప్ సమझाते, కానీ అలా కాదు। బాబా ఏమంటున్నారు? హరేక్ ఆత్మకు అప్నా అప్నా పాట మిలా హువా హై। ప్రతి ఆత్మకు ఎవరి పాత్ర వాళ్ళకు దొరికింది। సభీ ఆత్మాయే అప్నే పరంధామ్ మే రహతీ హై। ఆత్మలన్నీ కూడా పరంధామంలో ఉన్నాయి। ఉన్మే సారా పాట భరా హువా హై। వాటిల్లో వాళ్ళ పాత్ర నిండి ఉంది। రెడీ బైఠే హై కి జాకర్ కర్మక్షేత్ర పర్ అప్నా పాట బజాయి। అక్కడ రెడీగా ఉన్నాయి, వాళ్ళ పాత్ర వచ్చి కిందికి వచ్చి కర్మక్షేత్రం అంటే శరీరంలో వచ్చి నటించాలని। ఏ भी तुम समझते हो हम आत्मा ये सब कुछ करती है। మీకు తెలుసు కదా ఆత్మలే అన్నీ చేస్తాయని। आत्मा ही कहती है मैं यह कट्टा है, यह नमकीन है,
ఆత్మ హీ సమస్తి ఆత్మే అంటుంది ఇది పుల్లగా ఉంది, ఇది ఉప్పగా ఉంది, ఆత్మకే అర్థమవుతుంది కదా. హమ్ అభి వికారీ పాపాత్మయే హే, ఇప్పుడు మేము వికారీ పాపాత్మలమని కూడా, ఆసురీ స్వభావం హే మాది ఆసురీ స్వభావం అని కూడా ఆత్మకే తెలుసు. ఆత్మ హీ యह कर्म क्षेत्र पर శరీర్ లేకర్ సారా పాట్ బజాతి హై, ఆత్మనే ఈ కర్మక్షేత్రంలో శరీరం తీసుకుని పాత్ర అంతా నటిస్తూ ఉంటుంది. తో యह నిశ్చయ కర్నా చాహియే, ఈ విషయంలో నమ్మకం ఉండాలి. హమ్ ఆత్మ హీ సబ్ కుచ్ కర్తీ హై, మనం ఆత్మనే అన్నీ చేస్తున్నాము. అభి బాప్ సే మిలే హై ఫిర్ 5000 వర్ష బాద్ మిలేంగే, ఇప్పుడు మనం ఆత్మ బాబాతో కలుసుకున్నాము, ఆ తండ్రితో మళ్ళీ 5000 సంవత్సరాలకు ఒకసారి కలుసుకుంటాము. ఏ भी समझते हो పూజ్య और పూజారి పావన్ और పతిత बनते आए, ఈ విషయం కూడా తెలుసు. పూజ్యులు ఎలా ఏ విధంగా పూజ్యులు అయ్యారు, ఏ విధంగా పూజారులు అయ్యారు, మళ్ళీ పతితులు ఎలా అయ్యారు, పావనం ఎలా అయ్యారు. జब పూజ్య హై తో పతిత కోయి హో నా సకే, మీరు పూజ్య స్థితిలో ఉన్నప్పుడు ఎవరు పతితులు లేరు. జబ్ పూజారి హై తో పావన్ కోయి హో నా సకే, మీరు పూజారులు అయ్యారు, అప్పుడు పావనమైన వాళ్ళు ఎవరూ లేరు. సత్యుగమే హై హీ పావన్ పూజ్, సత్యుగంలో ఉండేదే పావనమైనటువంటి పూజనీయ ఆత్మలు. जब द्वापर से रावण राज्य शुरू होता है तब सभी पतित पुजारी बनते हैं. అప్పుడు ద్వాపర యుగంలో రావణ రాజ్యం మొదలైంది అనుకోండి, అప్పుడు మీరు పతితులు అవుతారు, పూజారులు అవుతారు. శివ బాబా कहते हैं देखो శంకరాచార్య भी मेरा పూజారి है. శివ బాబా అన్న చూసారా, శంకరాచార్యుడు కూడా నన్నే పూజించాడు కదా, మేరేకు పూజతే హే నా, నన్నే పూజించేవాడు కదా. शिव का चित्र कोई के पास हीरे का, कोई के पास सोने का, कोई के पास चांदी का होता है. अब तो पूजा करते हैं, उस पुजारी को पूज्य तो कह नहीं सकते. బాబా అంటున్నాడు, నా యొక్క చిత్రం అంటే నా యొక్క విగ్రహం కొందరి దగ్గర వజ్రాలతో చేసింది ఉంది, కొందరి దగ్గర బంగారంతో చేసింది ఉంది, కొందరి దగ్గర వెండితో చేసింది ఉంటుంది. కానీ ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు పూజారి అవుతారు, కానీ వాళ్ళు పూజ్యులు అనిపించుకోరు కదా. సారీ దునియా మే ఇస్ సమయ పూజ్య ఏక భీ హో నహీ సక్తా, ఈ ప్రస్తుతము ప్రపంచంలో ఎవరు కూడా పూజ్యులు అనేవాళ్ళు లేరు. పూజ్య పవిత్ర హోతే హై ఫిర్ అపవిత్ర బంతే హై, పూజ్యులైన వాళ్ళు పవిత్రంగా ఉంటారు, ఆ తర్వాత క్రమంగా అపవిత్రమవుతారు. పవిత్ర హోతే హై నహీ దునియా మే, వాళ్ళు ఎక్కడ పవిత్రంగా ఉంటారంటే స్వర్గంలో, నూతన ప్రపంచంలో. పవిత్ర హీ పూజే జాతే హై, పవిత్రమైన వాళ్ళకి పూజ జరుగుతుంది. जैसे कुमारी जब पवित्र है तो पूजने लायक है, अपवित्र बनती है तो फिर सबके आगे सिर झुकाना पड़ता है. బాబా అంటున్నాడు, కుమారి అంటే కన్య పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ ఆమెను పూజిస్తారు, నన్ను చాలా గౌరవిస్తారు. అపవిత్రమైందంటే ఆమె అందరికి సాష్టాంగపడాల్సి ఉంటుంది. పూజకి కితనీ సామాగ్రి హై, పూజకి ఎన్ని రకాల సామాగ్రి ఉంది. కహా భీ ప్రదర్శని మ్యూజియం ఆది ఖోల్తే హో తో ఊపర్ మే త్రిమూర్తి శివ్ జరూర్ చాహియే, ప్రదర్శనలో కానీ మ్యూజియంలో కానీ మీరు పైన ముందు త్రిమూర్తి శివ అనే మాట రాయండి అంటున్నాడు బాబా. నీచే మే యహ లక్ష్మీనారాయణ ఏమి ఆబ్జెక్టివ్, దాని కింద లక్ష్మీనారాయణ యొక్క లక్ష్యం చూపించండి. హమ్ యహ పూజ్య దేవీ దేవతా ధర్మకే స్థాపన కర్ రహే హై, చూపించేసి మేము ఇలాంటి పూజనీయమైన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నామని చెప్పండి. వహా ఫిర్ కోయి ఔర్ ధర్మ నహీ రహతా, వాళ్ళ రాజ్యంలో వేరే ధర్మాలే ఉండవని చెప్పండి. तुम समझ सकते हो, प्रदर्शनी में तो भाषण आदि कर नहीं सकेंगे. మీకు అర్థమైంది కదా, ప్రదర్శనీలో మీరు ఉపన్యాసం చెప్పారు కదా, समझाने के लिए फिर अलग प्रबंध होना चाहिए, వాళ్ళకి వివరించడం కోసం వేరే ఏర్పాట్లు చేయండి. ముఖ్య బాత్ హీ హై నా, ముఖ్య విషయం ఇదే కదా. हम भारतवासियों को खुशखबरी सुनाते हैं, हम यह राज्य स्थापन कर रहे हैं. మేము భారతవాసీలందరికీ కూడా శుభవార్త చెప్తున్నాం. ఏంటంటే మేము ఇప్పుడు ఈ యొక్క స్వర్గస్థాపన రాజ్యస్థాపన చేస్తున్నాము. यह डीटी डायनेस्टी थी, ఇది దైవీ సామ్రాజ్యం. अब नहीं है फिर से इनकी स्थापना होगी, ప్రస్తుతం లేదు, తర్వాత వెంటనే తయారవుతుంది. और सब विनाश हो जाएंगे, అప్పుడు దాని తర్వాత వెంటనే ఈ కలియుగం అంతా వినాశనం అయిపోతుంది. సత్యుగ మే జబ్ యహ ఏక ధర్మ థా తో, సత్యుగంలో ఈ ఒకే ధర్మం ఉన్నప్పుడు అనేక ధర్మతే नहीं, వేరే ధర్మాలు ఏవి లేవు. अब यह अनेक धर्म मिलकर एक हो जाए वो तो हो न सके, మీరు అనుకున్నట్టుగా ఈ అనేక ధర్మాలు ఒకటి కావడం అది అసంభవం. वह आते ही है एक दो के पिछाड़ी और वृद्धि को पाते रहते, వేరే ధర్మాలు వాళ్ళందరూ ఒకళ్ళ వెంట ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తుంటారు, వృద్ధి అవుతుంటారు. పహలా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ ప్రాయ లోప్ హై,
మొదటి ధర్మం ఏదైతే ఉందో ఆది సనాతన ధర్మం అది లుప్తమైపోయింది. कोई भी नहीं जो अपने को देवता धर्म का कहला सके. ఎవరూ లేరు ఇప్పుడు నేను దేవతా ధర్మం వాళ్ళని చెప్పుకోగలిగిన వాళ్ళు. इनको कहा ही जाता है विशेष वर्ल्ड, దీన్ని ఏమంటారు? వికారీ ప్రపంచం. तुम कह सकते हो हम आपको खुशखबरी सुनाते हैं. అందుకే మీరు చెప్పండి, మేము సంతోషమైన విషయం చెప్తున్నాము. శివ బాబా వైస్లెస్ వరల్డ్ స్థాపన కర్ రహీ. శివ బాబా పరమాత్మ స్వయంగా పరంపిత మన కోసము నిర్వికారి ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. हम ప్రజాపిత బ్రహ్మకి సంతాన్ బ్రహ్మ కుమార్ కుమారియా హై. మేము ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానంగా బ్రహ్మ కుమారి కుమారులం మేము. పైలే తో हम భాయి హై. ముందైతే మేము శివుడి సంతానంగా సోదరులం పరస్పరం. फिर रचना होती है तो जरूर भाई बहन होंगे. సృష్టి తయారైందనుకోండి, అప్పుడు సోదరులం అవుతాము. सब कहते हैं बाबा हम आपके बच्चे हैं, तो भाई बहन की క్రిమినల్ అయి జాన్ నా సకే. బాబా మేమెంత మీ పిల్లలము అంటే సోదరులు అయ్యారు. అపవిత్ర దృష్టి అయితే పోదు కదా. ఏ అంతిమ జన్మ పవిత్ర బననా హే. ఇది అంతిమ జన్మ పవిత్రంగా ఉండాలి. తబహి పవిత్ర విశ్వకే మాలిక్ బన్ సకేంగే. అప్పుడే మీరు పవిత్ర విశ్వంలో యజమాని అవుతారు. తుమ్ జాన్తే హో గతి సద్గతి దాతా హై హీ ఏక్ బాప్. మీకు తెలుసు కదా, గతి సద్గతి దాత బాబా ఒక్కరే అని చెప్తున్నారు బాబా. పురాణీ దునియా బదల్కర్ జరూర్ నయీ దునియా స్థాపన హోనీ హై. పాత ప్రపంచం పోయి తప్పకుండా కొత్త ప్రపంచం తయారవుతుంది. ఓ తో భగవాన్ హీ కరేంగేనా, అది భగవంతుడే చేస్తారు. అబ్ వహ్ నయీ దునియా కైసే క్రియేట్ కర్తే హై, ఆయన ఏ విధంగా సృష్టిస్తారు కొత్త ప్రపంచాన్ని? యా తుమ్ బచ్చే హీ జాన్తే హో, ఈ విషయం మీకే తెలుసు. అభి పురాణీ దునియా భీ హై, ఏ కోయి క్లాస్ నహీ హుయి. అది పాత ప్రపంచం కూడా ఉంది, మొత్తం పోలేదు కదా. చిత్రం మే భీ హై బ్రహ్మ ద్వారా స్థాపన. చిత్రాల్లో కూడా ఏం రాసింది? బ్రహ్మ ద్వారా స్థాపన అని రాసింది కదా. ఇంకా ఏ బహుత్ జన్మోం కే అంత కా జన్మ హై. ఏంది అనేక జన్మల అనంతరము అంతిమ జన్మ. బ్రహ్మకి జోడీ నహి, బ్రహ్మకి తో అడాప్షన్ హై. బ్రహ్మకి భార్య అనేది ఉండరు, ఆయన దత్తత తీసుకున్నారు. సంజానేకి బడి యుక్తి చాయే, చెప్పేటప్పుడు చాలా తెలివితో చెప్పాలి. శివ బాబా బ్రహ్మ మే ప్రవేశ్ కర్ హమ్కో అప్నా బనాతే హై. మనందరినీ కూడా ఆయన వాళ్ళగా చేసుకుంటారు. శరీర్ మే ప్రవేశ్ కరే తబ్తో కహే, శరీరంలో ప్రవేశించినప్పుడే కదా అప్పుడు చెప్పడం. హే ఆత్మ తుమ్ హమారే బచ్చే హో. బాబా శరీరంలో ప్రవేశించి ఆత్మ మీరు నా పిల్లలు అని చెప్తారు. ఆత్మాయేతో హైహి ఫిర్ బ్రహ్మ ద్వారా, ఆత్మలైతే ముందు నుంచే ఉన్నారు, కానీ బ్రహ్మ ద్వారా ఏమవుతారు? సృష్టి రచి జాయేగి తో జరూర్ బ్రహ్మ కుమార్ కుమారియా హోంగేనా, తప్పకుండా మీరు బ్రహ్మ కుమారులు అవుతారు కదా అప్పుడు. సోదరులు తో భాయి బహన్ భాయి హోగయేనా. దూసరీ దృష్టి నికల్ జాతీ హై, మరో దృష్టి ఉండడానికి వీల్లేదు, అపవిత్ర దృష్టి. हम शिव बाबा से पावन बनने का वर्षा लेते हैं. शिव बाबा तो మనం పవిత్రమయ్యే వారసత్వం తీసుకుంటాం. రావణ్ से हमको श्राप मिलता है, రావణ్ నుంచి మనకు శాపం దొరుకుతుంది. అభి हम देही अभिमानी बनते हैं तो बाप से वर्षा मिलता. ఆత్మాభిమాని అయితే బాబా నుంచి వారసత్వం దొరుకుతుంది. దేహాభిమాని बनने से రావణ్ का श्राप मिलता. దేహాభిమానంలో వస్తే రావణుడితో శాపం దొరుకుతుంది. శాప్ మిల్నే से नीचे उतरते जाते. ఎవరైనా శపించారనుకోండి, ఆ శాపం వల్ల మనం పతనం అయిపోతాం. అభి భారత్ శ్రాపిత్ హై, అందుకని భరతఖండం శపించబడింది. భారత్ కో ఇత్నా కంగాల్ వికారి కిస్నే బనాయా. ఈ భరతఖండాన్ని ఇంత భ్రష్టంగా ఎవరు చేశారు? కోయి కాతో శ్రాప్ అయినా, ఎవరిదో శాపం ఉండొచ్చు కదా. యహ హై రావణ్ రూపీ మాయా కా శ్రాప్, ఎవరిదో కాదు, రావణుడనే మాయా శపించింది. హర్ వర్ష రావణ్ కో జలాతే హై తో జరూర్ దుష్మన్ హై. ప్రతి సంవత్సరం రావణుని కాలుస్తున్నారు కదా, అంటే శత్రువైతేనే కాలుస్తారు. ధర్మమే హీ తాకత్ హోతీ హై, ధర్మంలోనే శక్తి ఉంటుంది. అభి హమ్ దేవతా ధర్మకే బంతే హై. ఇప్పుడు మనం దేవతా ధర్మం వాళ్ళమవుతాం. బాబా నయే ధర్మకి స్థాపన కర్నే నిమిత్త హై. బాబా కొత్త ధర్మాన్ని స్థాపన చేయడానికి నిమిత్తమయ్యారు. కితనీ తాకత్ వాలా ధర్మ స్థాపన కర్తే హై. ఎంత గొప్ప శక్తివంతమైన ధర్మాన్ని స్థాపన చేస్తారు బాబా. हम बाबा से ताकत लेते हैं, మనం బాబాతో శక్తి తీసుకుంటాము. సారే విశ్వ పర్ విజయ్ పాతే హై, మొత్తం విశ్వం పైన
విజయం సాధిస్తాము. యాద్కి యాత్ర से ही ताकत मिलती है. స్మృతి యాత్రతోనే శక్తి దొరుకుతుంది. और विकर्म विनाश होते हैं, పాపకర్మలు విదగ్ధమవుతాయి. हम बाबा से ताकत लेते हैं, सारे विश्व पर विजय पाते हैं ना. याद की यात्रा से ही ताकत मिलती है. तो यह भी एक बीटी लिख देना चाहिए. ఈ విషయం కూడా మీరు రాయాలి. స్మృతి యాత్రతోనే వికర్మలు విదగ్ధమవుతాయి, దానివల్ల శక్తి దొరుకుతుంది అని రాయండి. హమ్ ఖుష్ఖబరీ సునాతే, మేము శుభవార్త చెప్తున్నాము. అవి ఇస్ ధర్మకి స్థాపన హో రహీ హై, ఇప్పుడు ఈ ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది కదా. జిస్కో హీ హెవెన్ స్వర్గ కహతే హై, దాన్నే హెవెన్ లేకపోతే స్వర్గం అంటారు. ఐసే బడే బడే అక్షరం మే లిఖ్ దో, అలా పెద్ద పెద్ద అక్షరాల్లో రాయండి. బాబా రాయ్ దేతే, బాబా సలహా ఇస్తున్నారు. సబ్సే ముఖ్య హై యహ్, అన్నిటికంటే ముఖ్యమైనది ఇది. अब आदि सनातन देवी देवता धर्म की స్థాపన हो रही है. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన తయారైంది. ప్రజాపిత బ్రహ్మ भी बैठा है, ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు. हम ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారియా శ్రీమత్ पर यह कार्य कर रहे हैं. మనం ప్రజాపిత బ్రహ్మ సంతానంగా శ్రీమతం పైన ప్రతి పని చేస్తున్నాము. ఈ పని చేస్తున్నాము. స్వర్గస్థాపన బ్రహ్మకి మత్ నహీ, శ్రీమత్ మే హీ పరంపిత పరమాత్మ శివ్కి జో సబ్కా బాప్ హై, అంటే బ్రహ్మ కాదు శ్రీమతం పరమాత్మ శివబాబా చెప్పినటువంటి శ్రీమతం ప్రకారమే పరంపిత పరమాత్మ యొక్క శ్రీమతం ప్రకారమే మేము ఆయన అందరికీ తండ్రి కదా. బాప్కి హీ ఏక ధర్మకి స్థాపన, బాప్ హీ ఏక ధర్మకి స్థాపన అనేక ధర్మం కా వినాశ్ కర్తే. బాబానే ఒకే ధర్మ స్థాపన అనేక ధర్మాల వినాశనం చేస్తారు. రాజయోగ్ సీఖ్ యహ్ బంతే హై, రాజయోగం నేర్చుకొని ఈ విధంగా అవుతారు. హమ్ భీ యహ్ బన్ రహే హై, మనం కూడా ఈ విధంగా అవుతున్నాము. హమ్నే బేహద్ కా సన్యాస్ కియా హై క్యోంకి జాన్తే హై, మనమే అనంతమైనటువంటి ఈ సన్యాసం చేశాము. మీకు తెలుసు, ఏ పురాణీ దునియా భస్మ హో జానీ హై, ఈ పాత ప్రపంచం భస్మమయ్యేదే ఉంది. జైసే హద్ కా బాప్ నయా ఘర్ బనాతే హై, ఫిర్ పురాణే సే మమత్వ మిట్ జాతా హై. ఈ తండ్రి, లౌకిక తండ్రి ఒక ఇల్లు తయారు చేస్తే పాత ఇల్లు పోతుంది కదా, దాని మీద మమకారం పోతుంది కదా. బాప్ కైతే హై ये पुरानी दुनिया ख़त्म होनी है ना, ఈ పాత ప్రపంచం పోయేదే ఉన్నది. अब तुम्हारे लिए नई दुनिया స్థాపన कर रहे हैं, ఇప్పుడు మీకోసమే నేను కొత్త ఇల్లు తయారు చేస్తున్నాను, కొత్త ప్రపంచం. तुम पढ़ते ही हो नई दुनिया के लिए, మీరు కొత్త ప్రపంచం కోసమే చదువుకుంటున్నారు. అనేక ధర్మం కా వినాశ్ ఏక ధర్మ की స్థాపన సంగం पर ही होते हैं. అనేక ధర్మాల వినాశనము ఒకే సద్ధర్మ స్థాపన సంగమ యుగంలోనే జరుగుతుంది. లడాయి లగేగి, న్యాచురల్ కెలామిటీస్ भी आएंगी, యుద్ధం మొదలవుతుంది, ప్రాకృతిక ఆపదలు వచ్చేస్తాయి. సత్యుగమే జబ్ ఇన్కా రాజ్య థా తో और कोई धर्म थे नहीं, సత్యుగంలో ఈయన రాజ్యం ఉన్నది అంటే వేరే ధర్మాలు ఏమీ లేవు. బాకీ సబ్ కహా థే, మరి మిగతా వాడంతా ఎక్కడున్నట్టు. నాలెడ్జ్ బుద్ధి మే రఖనీ హై నా, ఈ జ్ఞానం అంతా మీ బుద్ధిలో ఉండాలి కదా అంటున్నారు బాబా. मकान का ख्याल करना है, रखनी है. ऐसे नहीं यह नॉलेज बुद्धि में रखते, दूसरा काम नहीं करते हैं. జ్ఞానం బుద్ధిలో పెట్టుకోమన్నాను, వేరే పని చేయడం మానద్దు. కితనే ఖ్యాలాద్ రఖతే, ఇన్ని ఆలోచనలు ఉంటాయి. చిట్టియా లిఖనా, పढ़ना, మకాన్ కా ఖ్యాల్ కర్నా. బాబా అంటున్నాడు ఇంటి గురించి ఆలోచించాలి, లెటర్స్ రాయాలి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. తో భీ బాప్కో యాద్ కర్తా రహతా హూँ, అయినా నేను అన్నీ చేస్తూ ఉంటాను, బాబాని జ్ఞాపకం చేస్తుంటాను. బాబా కో యాద్ న కరే తో వికర్మ కైసే వినాశ హోంగి, బాబాని గుర్తు చేయకపోతే పాపకర్మలు ఎలా విదగ్ధమవుతాయి అంటున్నారు బాబా. అభి తుమ్ బచ్చోం కో జ్ఞాన్ మిలా హై, మీకు ఇప్పుడు జ్ఞానం దొరికింది కదా. తుమ్ ఆధా కల్ప్ కే లియే పూజ్య బన్ రహే హో, ఈ జ్ఞానం దొరికినందువల్ల మీరు అర్ధకల్పం వరకు పూజ్య స్థితిలో వస్తున్నారు, తయారవుతున్నారు. ఆధా కల్ప హై పూజారి, అర్ధకల్పంలో మళ్ళా తమో ప్రధానం అంటే పూజారి స్థితి. ఆధా కల్ప పూజ్య తమో సతో ప్రధాన్, అర్ధకల్పం సతో ప్రధాన స్థితి పూజ్య స్థితి. आत्मा परम पिता परमात्मा से योग लगाने से ही पारस बनती है. ఆత్మ పరంపిత పరమాత్మతో యోగం జోడించినప్పుడే దివ్యంగా తయారవుతుంది అంటున్నారు. యాద్ కర్తే కర్తే ఐరన్ ఏజ్ సే గోల్డెన్ ఏజ్ మే చలి జాయిగి. ఈ విధంగా బాబాను గుర్తు చేస్తూ చేస్తూ ఈ తమో ప్రధాన ప్రపంచం నుంచి ఎక్కడికి వెళ్తుంది, స్వర్ణిమ యుగంలోకి వెళ్ళిపోతుంది ఆత్మ. పతిత పావన ఏకుకో హీ కహా జాతా హై, పతిత పావనుడని ఆ తండ్రిని ఒక్కరినే అంటారు. ఆగే చల్ తుమారా ఆవాజ్ నికలేగా, ముందు ముందు మీకు అందరికీ మీ గురించి అందరికీ తెలుస్తుంది.
यह तो सब धर्मों के लिए है, ఈ జ్ఞానం అన్ని ధర్మాల వాళ్ళ కోసమని అర్థమవుతుంది. तुम कहते भी हो, बाप समझा कहते हैं పతిత పావన మై హీ హూ. మీరే అంటారు కదా బాబా చెప్తున్నారు పతిత పావనుని నేను ఒక్కడే అని. ముజే యాద కరో తో తుమ్ పావన్ బన్ జాయింగే, నన్ను గుర్తు చేస్తే మీరు పావన అవుతారని ఆయన అంటున్నాడు. బాకీ సబ్ హిసాబ్ కితాబ్ చుక్తూ కరి జాయింగే నా, మిగతా అందరు కూడా వాళ్ళ వాళ్ళ బాకీలు తెచ్చుకుని కదా వెళ్ళాలి. కహా భీ మూంజతే హో తో పూछ सकते हो, మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ వచ్చింది అడగండి కదా. సత్యుగ్ మే హోతే హీ థోడే హై, సత్యుగంలో కొద్దిమంది జనసంఖ్య ఉంటారు. అభి తో అనేక ధర్మ హై, ఇప్పుడు చాలా అన్ని ధర్మాలు ఉన్నాయి. జరూర్ హిసాబ్ కితాబ్ చుక్తే కర్ ఫిర్ ఐసే బనేంగే జైసే థే. తప్పకుండా ఈ రుణాలన్నీ తీర్చుకుని మీరు ఎలా అవుతారంటే ముందు ఎలా ఉన్నారో అలా అవుతారు. డీటెయిల్ మే క్యోं జాయి, అనవసరంగా డీటెయిల్గా ఎందుకు పోవాలి. జాంతే హై హరేక్ అప్నా అప్నా పాట ఆకర్ బజాయింగే, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పాత్ర వచ్చి నటిస్తారు. అభి సబ్కో వాపిస్ జానా హై, క్యోంకి యह सब సత్యుగ్ మే थे नहीं, ఎందుకంటే అందరూ వెళ్ళిపోవాలి. అందరూ కూడా ఇప్పుడు సత్యుగంలో లేరు కదా. బాప్ ఆతే హీ హై ఏక ధర్మ స్థాపన అనేక ధర్మం కా వినాశ్ కర్ని. బాబా వచ్చేదే ఎందుకు, ఒకే సద్ధర్మ స్థాపనార్థం అనేక ధర్మ వినాశనం చేయడానికి. అవి నయీ దునియాకి స్థాపన హో రహీ హై, అందుకని కొత్త ప్రపంచం యొక్క తయారవుతోంది. ఫిర్ సత్యుగ్ జరూర్ ఆయేగా, చక్కెర జరూర్ ఫిరేగా. వాళ్ళ సత్యుగం మొదలవుతుంది, చక్రం తిరగడం మొదలవుతుంది. టూ మచ్ ఖ్యాలాత్ మే నా జాయ్, అనవసరమైన ఆలోచనలో పోకండి. మూల బాత్ హమ్ సతో ప్రధాన్ బనేంగితో ఊంచి పడిపాయింది. ఒకటే ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి, అంటే మేము సతోప్రధానమైతే ఉన్నత స్థానం పొందుతాము. కుమారియం కోతో ఇస్మే లగ్ జానా హై, కుమారీలు అయితే ఇందుట్లో పూనుకోవాలి సేవకి. కుమారికి కమాయి మా బాప్ నహీ ఖాతే, కుమారీలు సంపాదిస్తే తల్లిదండ్రులు తింటారా ఏంటి. పరంతు ఆజ్కల్ భూకే హో గయే హై, ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా కరువు వచ్చినట్టుగా వాళ్ళతో సంపాదించుకొని తింటున్నారు. తో కుమారియం కో భీ కమానా పడతా హై, అందుకే కుమారీలు కూడా సంపాదించాల్సి వస్తుంది. తుమ్ సమస్తే హో అబ్ పవిత్ర బన్ పవిత్ర దునియా కా మాలిక్ బన్నా హై, మీరు ఇప్పుడు పవిత్రమయ్యి మీకు అర్థమైంది కదా పవిత్ర ప్రపంచానికి యజమాని ఇవ్వాలి. హమ్ రాజయోగి హై, బాప్ సే వర్షా జరూర్ లేనా హై, బాబాతో తప్పకుండా వారసత్వం తీసుకోవాలి. అభి తుమ్ పాండవ్ సేనాకే బనే హో, మీరు ఇప్పుడు పాండవ సేన వాళ్ళు అయ్యారు కదా. అప్నీ సర్వీస్ కర్తే హుయే భీ యహ్ ఖ్యాల్ రఖనా హై, మీరు మీ సేవ చేస్తూ కూడా ఈ ఆలోచన పెట్టుకోవాలి. హమ్ జాకర్ సబ్కో రాస్తా బతాయి, మేము వెళ్ళి అందరికీ మార్గం చూపించాలి. జితనా కరేంగే ఉత్నా ఊంచి పద్ పాయింగే, ఎంత సేవ చేస్తే అంత ఉన్నత స్థానం పొందుతారు. బాబా సే పూछ सकते हैं, బాబాని అడగొచ్చు మీరు ఏమని. ఇస్ హాలత్ మే మర్ జాయే తో హమ్కో క్యా పద్ మిలేగా, బాబా ఈ పరిస్థితిలో మేము చనిపోతే ఏ పదవి పొందుతాము. బాబా జట్ జిतना करेंगे उतना ऊंच पद पाएंगे, జట్ బతా దేగా. బాబా వెంటనే చెప్పేస్తారు. సర్వీస్ నహీ కర్తే తో ఇస్లియే సాధారణ ఘర్ మే జాకర్ జన్మ లేంగే, మీరు సేవ చేయటం లేదు కదా అందుకని సాధారణమైన ఇంట్లో వెళ్ళి జన్మ తీసుకుంటారు అని అంటారు బాబా. ఫిర్ ఆకర్ జ్ఞాన్ లేవే సో తో ముష్కిల్ హై, మళ్ళా వచ్చి మీరు జ్ఞానం తీసుకోవడం కష్టం అవుతుంది. క్యోంకి చోటా బచ్చా ఇత్నా జ్ఞాన్తో ఉఠా నహీ సక్తా, చిన్నపిల్లలు అంతగా జ్ఞానం తీసుకోలేరు కదా. పిచాడీ మే కర్కే డబల్ తాజ్ మిలేగా, లాస్ట్లో ఏదో డబల్ తాజ్ కొంచెం దొరుకుతుంది. స్వర్గకా ఫుల్ సుఖ్ పా నహీ సకేంగే, స్వర్గంలో పూర్తి సుఖాలు అనుభవించలేరు. జో ఫుల్ సర్వీస్ కరేంగే పడేంగే వహీ ఫుల్ సుఖ్ పాయింగే, పూర్తిగా సేవ చేసి చదువుకునే వాళ్ళు మాత్రమే పూర్తి సుఖాన్ని పొందుతారు. నంబర్ వార్ పురుషార్థానుసార్ యహీ పుర్నా రఖనా హై, నంబర్ వార్గా మీ పురుషార్థానుసారంగా మీరు ఇదే చింత పెట్టుకోవాలి. అభి నహీ బనేంగే తో కల్ప నహీ బనేంగే, ఇప్పుడు కాలేకపోతే మరెప్పుడు కల్పము కాలేము. హరేక్ అప్నే కో జాన్ సక్తే హై, హమ్ కితనే మార్క్స్ సే పాస్ హోంగే, మనం ఎన్ని మార్కులతో పాస్ అవుతాము. సబ్ జాన్ జాతే హై ఫిర్ కహా జాతా హై భావి, అందరి మే దుఃఖ హోగానా అప్పుడు తెలుస్తుంది. తెలిసి ఎన్ని మార్కులు వచ్చాయో తెలిస్తే అయ్యో ఇట్లా అయింది డ్రామాలో అని బాధ అనిపిస్తుంది అనమాట. బయటే హమ్కో క్యా హో గయా, ఏమైంది నాకు కూర్చుని ఇలా చేసుకున్నాను. బయటే మనిషి మర్బీ జాతే హే, ఉండి కూర్చుని చనిపోతారు కదా. ఇస్లియే బాప్ కైతే సుస్తి మత్ కరో లేజినెస్ వద్దు అంటున్నాడు బాబు. పురుషార్థ కర్ పతిత్ సే పావన బంతే రహో, ప్రయత్నం చేసి పతితుల నుంచి పావనలు అవుతూ ఉండండి.
रास्ता बताते रहो, వేరే వాళ్ళకి మార్గం చూపిస్తూ ఉండండి. कोई भी మిత్ర సంబంధి ఆది है उन पर तरस पड़ना है. మీ బంధువులు మిత్రులు ఎవరు ఉంటారో వాళ్ళ మీద కూడా జాలి చూపించండి, దయ చూపించండి. देखते हैं यह विकार बिगर गंध खाने बिगर रह नहीं सकते. మీకు చూస్తుంటారు వాళ్ళు వికారాలు లేకుండా ఉండలేరు, చెత్తాచెదారం నాన్ వెజిటేరియన్ ఇట్లాంటివన్నీ తినకుండా ఉండలేరు, అది మీకు తెలుసు. ఫిర్ भी समझाते रहना चाहिए, అయినా చెప్తూ ఉండాలి వాళ్ళకి అంటున్నాడు బాబా. नहीं मानते तो समझो हमारे कुल का नहीं, వినడం లేదా మన దేవతా ధర్మం వాళ్ళు కారు అని వదిలేయండి. కోషిష్ కర్ పియర్ గర్ ససుర్ గర్ కా కళ్యాణ్ కర్నా है. ప్రయత్నం చేసి అత్తగారింటికి పుట్టింటికి కూడా మంచి మేలు చేయాలి. ऐसे भी चलन ना हो जो कहे ये तो हमसे बात ही नहीं करते, ముఖ మోड़ दिया అలా అని మీరు అందరు కూడా మీ ప్రవర్తన అలా ఉండద్దు. ఏంటి మాతో మాట్లాడరు, ముఖం తిప్పుకుంటారు, నై అలా ఉండద్దు. సబ్సే జోడ్నా హై, అందరితో సంబంధాలు నిలబెట్టుకోవాలి, మనం చెప్పేది చెప్పాలి. హమ్ ఉన్కా భీ కళ్యాణ్ కరేనా, వాళ్ళకు కూడా మేలు చేయాలి కదా. बहुत रहम दिल बनना है, చాలా దయా హృదయం కలిగి ఉండాలి. हम సుఖ तरफ जाते हैं तो औरों को भी रास्ता बताए, మనం సుఖ మార్గంలో వెళుతున్నాం కదా, వాళ్ళకు కూడా మార్గం చూపించాలి. अंधों की लाठी तुम हो ना, गाते हैं अंधों की लाठी तू, ఎందుకని అజ్ఞానులకు చేయూత మీరు. आंखें तो सबको है फिर भी बुलाते हैं क्योंकि ज्ञान का तीसरा नेत्र नहीं है. అందరికీ కళ్ళు ఉన్నాయి కానీ మాకు అజ్ఞానాంధకారంలో ఉన్నాము అంటారు. జ్ఞాననేత్రము మూడవ నేత్రం కదా. శాంతి సుఖ కా రాస్తా బతానే వాలా ఏక్ హీ బాప్ హై, సుఖశాంతి మార్గం చూపేవాడు బాబా ఒక్కడే. ఏ తుమ్ బచ్చోం కి బుద్ధి మే అభి హై, అది ఇప్పుడే మీకు ఉంది మీ బుద్ధిలో. ఆగే తోడి సమస్తే గతంలో మీకేం తెలుసు. భక్తి మార్గమే కితనే మంత్ర జప్తే హై, భక్తులు ఎన్ని మంత్రాలు జపించేవాళ్ళు. రామరామ కహ మచిలీ కో ఖిలాతే, చీంటియోం కో ఖిలాతే, రామరామ అని చేపలకు తినిపించేవాళ్ళు, మళ్ళీ చీమలకు తినిపించేవాళ్ళు. అవి జ్ఞాన మార్గమేతో కుచ్ భీ కర్నేకి దర్కార్. ఇక్కడికి వచ్చాక అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. పక్షితో డేర్కే డేర్ మర్ జాతే, పక్షులైతే ఎన్నో చనిపోతాయి. ఏకీ తుఫాన్ లగ్తా హై, ఒక తుఫాన్ వచ్చిందంటే చాలా పక్షులు చనిపోతాయి అంటున్నాడు. కితనే మర్ జాతే. నేచురల్ కెలామిటీస్ జో అబ్ బహుత్ జోర్ సే ఆయేగి, నేచురల్ కెలాం ప్రాకృతిక ఆపదలు ఇప్పుడు చాలా ఫోర్స్గా వస్తాయి. ఇక రిహార్సల్ హోతీ రహేగి, మీ మీద రిహార్సల్ జరుగుతూనే ఉంటాయి. ఏ సబ్ వినాష్తో హోనా హీ హై, ఇవన్నీ పోయేదే. అందర్ మే ఆతా హై అబ్ హమ్ స్వర్గ మే జాయింగి, అప్పుడు మీ మనసులో ఏముంటుంది, మేము స్వర్గానికి వెళ్ళిపోతాము అని. వహా అప్నే ఫస్ట్ క్లాస్ మహల్ బనాయింగి, అక్కడికి వెళ్ళి మేము మంచి మంచి బిల్డింగ్స్ కట్టుకుంటాం. జైసే కల్ప పహిలే బనాయే హై, ఏ విధంగా గత కల్పంలో చేసుకున్నాము. బనాయింగే ఫిర్ భీ వహీ జో కల్ప పహిలే బనాయా హోగా, ఎవరైతే గత కల్పంలో తయారు చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా కట్టుకుంటారు. ఉస్ సమయ వహ బుద్ధి ఆ జాయేగి, ఆ టైంలో ఆ బుద్ధి మీకు వస్తుంది కట్టుకోవాలనేది. ఉస్కా ఖ్యాల్ అబ్ క్యోం కరే, దాని గురించి ఇప్పటి నుంచి ఎందుకు ఆలోచించాలి, ఏ మహాల్ కట్టుకోవాలి, ఏం కట్టుకోవాలి అనేది. ఇస్సేతో బాప్కి యాద్ మే రహే, ఇలాంటి ఆలోచనల కంటే కూడా మీకు తెలుసు కాబట్టి ఆ టైంను కూడా బాబా జ్ఞాపకంలో గడపండి. యాద్కి యాత్రకు నహీ భూలోనా, స్మృతి యాత్రని మర్చిపోకండి కదా. మహల్తో బనేంగే హీ కల్ప పహిలే మిసల్, మహల్స్ అయితే అవే తయారవుతాయి, గత కల్పంలో ఏమైనా అవే అవుతాయి. పరంతు అవి యాద్కి యాత్ర మే तोड़ निभाना है और बहुत खुशी में रहना है कि हमको बाप टीचर सद्गुरु मिला. మీరు బాబా యొక్క జ్ఞాపకంలో మీరు బాబాతో గడపాలి. ఇంకా అందరితో కూడా సంతోషంగా ఉండి ఏంటి వాళ్ళందరినీ కూడా మాకు బాబా తండ్రి టీచరు సద్గురువు దొరికాడు అని మీరు సంతోషంగా ఉండాలి. ఇస్ ఖుషీ మేతో రోమాంచ్ కడి హో జానా, ఈ సంతోషంలో మీకు శరీరం పులకరించాలి అంటున్నాడు బాబా. तुम जानते हो हम आए ही है అమర్పురి కా మాలిక్ బన్ని, మీకు తెలుసు కదా ఎందుకు వచ్చాం మనం, అమర్పురిలో యజమాని అవ్వడానికి. ఏ ఖుషి స్థాయి రహని చాయి, ఈ సంతోషం ఎప్పటికీ స్థిరంగా ఉండాలి. ఏ రహేగి తబ్ జబ్ 21 జన్మ కా స్థాయి హో జాయిగి, మీరు 21 జన్మలు స్థిరంగా తయారు చేసుకుంటే ఈ సంతోషం కూడా స్థిరంగా ఉంటుంది. బహుతంకో యాద్ కరాతే రహేంగేతో, చాలామందికి జ్ఞాపకం చేయిస్తూ ఉంటే అప్నీ भी याद बढ़ेगी, మీ జ్ఞాపకం కూడా పెరుగుతుంది. फिर आदत पड़ जाएगी, అలవాటైపోతుంది. जानते हैं इस अपवित्र दुनिया को आग लगनी है, ఈ అపవిత్ర ప్రపంచానికి నిప్పంటుకునేది తప్పదు అని తెలుసు మీకు.
तुम ब्राह्मण ही हो जिनको यह ख्याल है. బ్రాహ్మణులైన మీకే ఈ ఆలోచన, ఇతनी సారీ దునియా ఖతం హో జాయేగి, ఇంత పెద్ద ప్రపంచం నశించిపోతుంది. సత్యుగ్ మే యह कुछ भी मालूम नहीं पड़ेगा, సత్యుగులు ఇవన్నీ ఏమీ తెలియవు మనకి. అభి అంత హై, तुम याद के लिए పురుషార్థ कर रही हो. ఇది అంతిమ సమయం, మీరు బాబాని జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేసుకుంటున్నారు. अच्छा, ओम शांति. मीठे मीठे सिखलेदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सार है, पतित से पावन बनने के पुरुषार्थ में सुस्ती नहीं करनी है. పతితుల నుంచి పావనులయ్యేటువంటి ప్రయత్నంలో మీరు సోమరితనం రానియకండి అంటున్నారు బాబా. पतित से पावन बनने के पुरुषार्थ में सुस्ती नहीं करनी है. कोई भी मित्र संबंधी आदि है, ఎవరైనా మిత్ర సంబంధికులు ఉంటారు కదా, उन पर तरस रख समझाना है, छोड़ नहीं देना है. వాళ్ళందరికీ కూడా దయ చూపించి చెప్తూ ఉండండి, వదిలిపెట్టకండి అంటున్నారు. ఐసీ చలన్ నహీ రఖనీ హై జో కోయి కహే, మీ ప్రవర్తన అలా ఉంచుకోకండి. ఎవరైనా ఏమన్నా అంటే ఎట్లా అంటారు, ఇన్హోనేతో మూవ్ ముళ్ళియా, మొహం మార్చుకొని తిరుగుతారు, మొహం తిప్పుకొని తిరుగుతారు వీళ్ళు అని అనేలాగా ప్రవర్తించకండి. రహం దిల్ బన్ సబ్కా కళ్యాణ్ కర్నా హై, దయా హృదయంతో అందరికీ మంచి చెయ్యాలి. और सब ख्यालाद छोड़ एक बाप की याद में रहना है. మిగతా ఆలోచనలన్నీ కూడా వదిలిపెట్టి ఆ ఒకే తండ్రి జ్ఞాపకంలో ఉండాలి. వరదాన్. समाने की शक्ति द्वारा रांग को भी राइट बनाने वाले విశ్వ పరివర్తక్ భవ. అంతర్లీనం చేసుకునే శక్తి ద్వారా చెడును కూడా మంచిలో మార్చుకునేవారై విశ్వ పరివర్తకులైన ఆత్మలవ్వండి అంటున్నాడు బాబా. दूसरे की गलती को देखकर स्वयं गलती नहीं करो. ఇతరులు తప్పు చేస్తున్నారని చూసి మీరు కూడా తప్పు చేయకండి. అగర్ కోయి గల్తీ కర్తా హై తో, ఒకవేళ చేస్తారు అనుకోండి, హమ్ రైట్ మే రహే, కానీ మనం మాత్రం సత్యంలోనే ఉండాలి, మంచి చెయ్యాలి, చెడు చెయ్యద్దు. ఉస్కే సంఘకే ప్రభావమే నా ఆయే, మనం మంచి చెయ్యాలి కానీ వాళ్ళ సాంగత్య ప్రభావంలో రావద్దు. जो प्रभाव में आ जाता है वह अलबेले हो जाते. ఎవరైతే చెడు ప్రభావంలో వస్తారో, తప్పు చేసే వాళ్ళ ప్రభావంలో వస్తారో, వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండిపోతారు. హరేక్ సిర్ఫ్ యహ్ జిమ్మేవారీ ఉఠాలో, ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను తీసుకోండి. మై రైట్ కే మార్గ పర్ హీ రహూంగా, నేను సన్మార్గంలోనే ఉంటాను అని మీరు బాధ్యత తీసుకోండి. అగర్ దూసరా రాంగ్ కర్తా హై తో, ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తున్నారు అంటే, తో ఉస్ సమయ సమానేకి శక్తి యూజ్ కరో, అప్పుడు మీరు దాన్ని అంతర్లీనం చేసుకునే శక్తిని ఉపయోగించుకోండి, దాన్ని జీర్ణించుకోండి అంతే. కిసీకి గల్తీకో నోట్ కర్నేకే బజాయ్, ఎవరి తప్పులైనా కానీ మీరు నోట్ చేయడానికి బదులు ఉస్కో సహయోగ్ కా నోట్ దో, సహకరించండి. సహకరించడం అంటే మీరు ఇలా చేయకూడదు అని చెప్పండి. అర్థాత్ సహయోగ్ సే భర్పూర్ కర్దో, మీ యొక్క సహాయంతో వాళ్ళు సరైపోయేలాగా చేయండి. విశ్వ పరివర్తన కా కార్య సహజ్ హీ హో జాయేగా, ఆ విధంగా మీరు ఉంటే విశ్వ పరివర్తన కార్యం ఈజీగా ఉంటుంది. స్లోగన్. నిరంతర యోగి బననా హైతో, మనము నిరంతరము యోగిగా ఉండాలంటే హద్ కే మై ఔర్ మేరే పన్ కో హద్ మే పరివర్తన్ బేహద్ మే పరివర్తన్ కరో. నిరంతరం యోగి కావాలంటే ఏం చేయాలి, ఈ స్థూలమైన నేను నాది అనే దాన్ని సూక్ష్మంగా పరివర్తన చేసుకోండి. అంటే నేను ఆత్మ, నా తండ్రి పరమాత్మ అనేది గుర్తు చేసుకోండి. అచ్చా, ఓం శాంతి. तुमने थामा हाथ है मेरा इस बदलते दौर में, तू ही मेरे
का सुकून है दुनिया के इस शोर में। तुमने थामा हाथ है मेरा इस बदलते दौर में। तू ही मेरे मन का सुकून है दुनिया के इस शोर में। पाए हैं तुमसे सभी खजाने मैंने जायदाद में। हम तो सदा महफूज हुए हैं ईश्वर तेरी याद में। पाए हैं तुमसे सभी खजाने मैंने जायदाद में। हम तो सदा महफूज हुए हैं ईश्वर तेरी याद में। मौला तेरी याद में, या रब तेरी याद में, दाता